హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బెటరా, లేదంటే ల్యాండ్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే బెటరా అని చెప్పి నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని చెప్పి. సో ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి ఫ్లాట్స్ అంటే ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి ల్యాండ్స్ కొంటే ఇష్టంగా ఉంటుంది. ల్యాండ్స్ మీదనే బెటర్ అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్ ప్రకారం నేనేమనుకుంటున్నానో నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో ఫ్లాట్ అపార్ట్మెంట్లో కొంటే ఏం లాభం అంటే, వాళ్ళు ఆల్రెడీ అన్ని సౌకర్యాలు ఉంటాయన్నమాట. మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ వాళ్ళు అన్నీ బిల్డ్ చేసి మీకు హ్యాపీగా మీకైతే ఒక లడ్డులాగా ఇచ్చేస్తారనమాట ప్రాపర్టీని. సో లిఫ్ట్ ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి. సో పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంటుంది. హౌస్ కట్టడానికి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా ఫ్లాట్ అయితే బెస్ట్ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మన ఇల్లు కట్టడానికి ఎవరో ఒకరు అక్కడ ఉండి కట్టించాలి కాబట్టి, సో మాకు అలాంటి సౌకర్యం ఎవరు రారు, మాకు ఎవరు ఇల్లు కట్టడానికి హెల్ప్ చేయరు అంటే అక్కడ ఉండి వాళ్ళు మొత్తం చూసుకోవడానికి ఎవరు లేరు అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫ్లాటే మాకు బెస్ట్ అని వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెడీ టు మూవ్ అంటే, మీరు ఈరోజు అనుకున్నా రేపు మీకు రిజిస్ట్రేషన్ అయిపోతే ఎల్లుండికి మీరు ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. సో అన్ని సౌకర్యాలు అక్కడైతే ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి, సో కొంతమంది ఫ్లాట్సే హ్యాపీగా చూస్ చేసుకుంటారనమాట. అన్ని సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి. డౌన్ పేమెంట్ కట్టగానే ఇల్లు వచ్చేస్తుందంటే మీకు ఆల్రెడీ 1 year 2 years మేము వెయిట్ చేయలేము, మాకు రెడీగా ఉండాలి ఇల్లు అనుకునే వాళ్ళకి ఫ్లాట్స్ అయితే మోస్ట్లీ చూస్ చేసుకుంటారు. సో అన్ని సౌకర్యాలు వాళ్ళకి బై హ్యాండ్లో ఉన్నట్టే ఉంటుంది. ఎలాంటి కష్టం లేదు, ఎలాంటి ప్లానింగ్ లేకుండా, ఎలాంటి ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ఐడియాస్ ఏమీ లేకపోయినా సో అలాంటి వాళ్ళు మోస్ట్లీ ఫ్లాట్సే ఇష్టపడతారనమాట. అదే హ్యాపీగా తీసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. సో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉండరు, అవుట్ సైడ్ ఉంటారంటే వాళ్ళు ఉన్న ఏరియాలో లేకుండా వేరే చోటుకు వెళ్ళి వస్తూ ఉంటారనుకున్న సెక్యూరిటీ వాళ్ళు మస్ట్ అండ్ షూట్ ఉండాలి కాబట్టి, సో అలాంటి వాళ్ళు కూడా ఫ్లాట్సే చూస్ చేసుకుంటారనమాట. ఇంకొకటి వచ్చి వాకింగ్ కూడా సౌకర్యంగా కట్టేసి ఉంటారు. కిందంతా ఫుల్ వాకింగ్ ఉంటుంది, పార్కింగ్ ఏరియా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, జిమ్ ఏరియా ఉంటుంది, అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి కాబట్టి చాలా వరకు ఫ్లాట్స్ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. మోస్ట్లీ మా బెంగళూరులో అయితే, మా అంటే నాది కాదులేండి, బెంగళూరులో ఇలా హ్యాపీగా వాళ్ళైతే ఫ్లాట్స్ మీదనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. ఎవరైనా బయట దేశం నుంచి వచ్చినా కూడా ఎక్కువగా ఇక్కడే బెంగళూరులో ఇల్లు కావాలి అనుకుంటే ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్క ఫ్లాట్ 50, 60, 1 crore వరకు కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి ఫ్లాట్స్ అలాంటి మంచి మంచి ఏరియాస్లో కూడా కొనిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాగే చాలామంది ఫ్లాట్స్ తీసేసుకుందాం, 70 lakhs 80 lakhsకి ఫ్లాట్ వచ్చేస్తుంది కదా, సో మనం ల్యాండ్ మీదనే అంత ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే మనకు హ్యాపీగా బాగుంటుంది కదా, అంతటికి వచ్చేస్తుంది, మనకు మంచి ఏరియాలో వస్తుంది, మంచిగా ఐటీ కంపెనీస్ ఉన్నా లేదంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ బాగుంది, మంచి అట్మాస్ఫియర్ ఉంది, రిచ్గా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఫ్లాట్స్ అయితే మంచిగా యూజ్ అవుతుందని ఫ్లాట్స్ అయితే వాళ్ళైతే చూస్ చేసుకుంటారు. సో అదొక ఇదనమాట. సో నష్టాలు ఏంటో చూసేద్దాం. సో నష్టాలు ఏంటంటే, కింద ల్యాండ్ ఒకరిది ఉంటుంది, ఫ్లాట్ మీద అవుతుంది అనమాట. సో అదే పెద్ద నష్టం అనమాట అది. సో మీరు ఫ్యూచర్లో ఈ ల్యాండ్ మాది అని చెప్పుకోలేరు, ఓన్లీ ఆ ఫ్లాట్ మాత్రమే మాది అని చెప్పుకుంటారు. మీరు ఒక్కరిది కాదనమాట, ఆ మొత్తం అపార్ట్మెంట్ అందరూ ఓనర్సే అనమాట. సో అదొక డ్రాబ్యాక్ అనమాట. ఈ ల్యాండ్ మాదే, ఈ ప్లేస్ అంతా మాది అని మీరు చెప్పుకోలేరు. సో అదైతే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట. సో పక్కన వాళ్ళు నచ్చకపోయినా సర్దుకుపోవాలి, పక్కన వాళ్ళు మీకు ఎలాంటి వాళ్ళైనా కూడా సర్దుకుపోవాల్సిందే. లేదు మేము ఎందుకు సర్దుకుంటాము, డబ్బులు అమ్మేసి మేము వెళ్ళిపోతాము అంటే అప్పటికప్పుడు మీరు అమ్మినా కూడా చాలా తక్కువ రేటుకి అయితే తీసుకుంటారు. సో అది కూడా ఒక నష్టమే కదండి. సో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా మనీ అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు ఇల్లుకి డౌన్ పేమెంట్ కట్టడం కాకుండా మీరైతే మెయింటెనెన్స్కి కానీ లిఫ్ట్ ఛార్జెస్లు కానీ అన్నీ
ఉంటాయి. సో అవన్నిటికి కూడా మీరైతే మనీ అయితే కట్టాలి. సో మీకు నచ్చినట్టుగా మీరు ఇల్లు కట్టుకోలేరు, ఎవరో కట్టిన దాన్ని అడ్జస్ట్ అయి ఉండాలన్నమాట. వాళ్ళు ఎలా కట్టినా ఎక్కడెక్కడ ఏమున్నా మీరైతే దానికి అడ్జస్ట్ అయిపోయి ఉండాలి. సో మాకు నచ్చే కదండి తీసుకుంటాం ఫ్లాట్సే అని అనుకుంటున్నారా? సో మీ ప్లానింగ్ ప్రకారం మీకు ఇలా ఉండాలి అలా ఉండాలని చాలా వరకు ఉంటుంది. మోస్ట్లీ ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు చాలా వరకు అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉంటారనమాట. సో అది ఎలా ఉన్నా సరే ఓకేలే బాగుంటుంది అనే ఒక దీంతో బతుకుతూ ఉంటారు. 30 lakhs 40 lakhs ఒక ఫ్లాట్ వచ్చేస్తుందంటే చాలా తక్కువ ధరకు వచ్చేస్తుంది కదా, అందులో మన ల్యాండ్ తీసి ఇల్లు కట్టడం ఇంకా డబ్బులు కదా అని చెప్పి వాళ్ళైతే మోస్ట్లీ ఫ్లాట్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనం వద్ద అనుకున్నప్పుడు ఇల్లు అమ్మేస్తే కూడా మనం నష్టపోతామన్నమాట. దాంతో కూడా వాళ్ళు సగానికి సగం అమౌంట్ అయితే కట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు మనకు అర్జెంటుగా కావాలంటే ఇల్లు అయితే అమ్మలేము, లేదు మేము కొన్ని ఇయర్స్ తర్వాత అమ్ముకుంటాము అంటే చాలా వరకు అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఫ్లాట్స్ కొనేవాళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ ఏదైనా ల్యాండ్ కొని పెట్టుకొని ఓన్లీ ఫ్లాట్స్లో ఉండడానికి మాత్రమే ఉంటూ ఉంటారు. సో ఆ తర్వాత ఇండివిజువల్ హౌస్ కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని ఇయర్స్. అది కూడా మంచి ఐడియానే. సో నెక్స్ట్ ఒక 5 to 10 years తర్వాత వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఆరాంగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 to 60 lakhs కొంటే మీరు అమ్మినప్పుడు దాని వాల్యూ అయితే కన్ఫామ్గా తగ్గుతుంది, సెకండ్ హ్యాండ్ ఇల్లు అయిపోతుంది. కాబట్టి మీరైతే ఆ ల్యాండ్ ఓనర్నే కోటీశ్వరులు చేస్తూ ఉంటారనమాట. మిలియనియర్ కూడా అవుతూ ఉంటారు. కింద ల్యాండ్ వాళ్ళు ఒక 50 to 60 అపార్ట్మెంట్స్ వాళ్ళైతే ఉంటే అపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫ్లోర్కి 10 ఇల్లులు కట్టేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళు మిలియనియర్ కాకుండా ఇంకేమవుతారండి చెప్పండి. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ల్యాండ్ మీద కట్టారనుకోండి మీకు ల్యాండ్ మీద ఉంటుంది, మీ పేరు మీద ఉంటుంది అనమాట ల్యాండ్. సో మీకు కావాల్సినప్పుడు మీరైతే దాన్ని అమ్ముకోవచ్చు. అమ్ముకున్న మంచి రేటు మీకు వస్తుందన్నమాట. మేము అమ్మకుండా ల్యాండ్ మీద కాదు, ఫ్లాట్ మాత్రమే మీది కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్లోర్ చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. మనకు నచ్చినట్టు ఇంటిని అయితే మనం ఎంజాయ్ చేయలేమన్నమాట. సో మనకు నచ్చినట్టు ఉండలేము. సో ల్యాండ్ మీద మనము ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్ మీద ఇల్లు కడితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే ల్యాండ్ మనది, పేపర్స్ మన మీద ఉంటాయి, మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు. కొంతమంది డూప్లెక్స్ ఇష్టపడతారనమాట. సో అలా కూడా కట్టుకోవచ్చు అనమాట, సౌకర్యంగా ఉంటుంది. ఇల్లులో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ల్యాండ్ ఇల్లు కట్టుకుంటే రెంట్ కూడా వస్తుంది అనమాట. రెంట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీరు ఓనర్స్ అయిపోయి ఇంకా రెంట్ వస్తూ ఉంటే మీకు ఈఎంఐ కట్టడానికి కూడా ఈజీ అవుతుంది. సో గార్డెనింగ్ ఇష్టం ఉంటుంది, సో గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. టెర్రస్ మీద కానీ ఇంటి ముందు కానీ ప్లేస్ ఉంటే గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు సెక్యూరిటీ కావాలంటే కింద ఒక రూమ్ వేసుకొని సెక్యూరిటీని కూడా పెట్టుకోవచ్చు కదా. మనకి ఎప్పుడు కావాలన్నా ల్యాండ్ పేపర్స్ పెట్టి మనీ అయితే తెచ్చుకోవచ్చు. ల్యాండ్లో ఇల్లు కట్టి మన బంధువులు కానీ పార్టీలకు అలాగా ఫ్రీగా చేసుకోవచ్చు. అక్కడ కూడా చేసుకోవచ్చు, ఫ్లాట్స్లో కూడా. కానీ దానికి కూడా అమౌంట్ ఉంటుంది కొన్ని ఫ్లాట్స్లో. సో ఇలాగ మనమే ఫ్రీగా మేడ మీద ఎంతమంది అయినా వచ్చినా హ్యాపీగా ఫ్రీగా మీరు పార్టీలు అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నష్టాలు ఏంటి అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ల్యాండ్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ల్యాండ్ కొనాలంటే 1 crore తక్కువ లేదనమాట. 70 to 80 lakhs పెడితే మీకు మంచిగా మంచి ఏరియాలో మంచి ఐటీ కంపెనీలు ఉన్న ఏరియాలో అయితే మీకైతే ఫ్లాట్స్ వస్తాయి. 80-90 lakhs కూడా ఉంటుందన్నమాట. సో పని వాళ్ళతో వర్క్ చేయించాలి అంటే పని వాళ్ళతో కూడా మీరు ఉండి వర్క్ అయితే చేయించుకోవాలి. అలాంటప్పుడే మీకు మంచిగా యూజ్ అవుతుంది. ట్యాక్సులు కట్టాలి, ఆ తర్వాత 1 yearకి ఒకసారి ట్యాక్స్లు అయితే కడుతూ ఉండాలి. డ్రైనేజ్ వాళ్ళకి అలాగా అమౌంట్ అయితే కొద్దిగా పే చేస్తూ ఉండాలి. కరెక్ట్గా ల్యాండ్ని అయితే చూస్ చేసుకోగలగాలన్నమాట. అది ఆ ఏరియాలో మంచిగా ఉందా లేదా, పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి కరెక్ట్గా అయితే మీరైతే చూస్ చేసుకుంటూ ఉండాలి. ఎవరికి కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఫ్లాట్స్ వచ్చేసి ఫారినర్స్కి కానీ మెయింటెనెన్స్ చేయలేము మేము, మాకు రెడీ టు మూవ్ ఇల్లు కావాలి అంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉండాలి, మా పిల్లలు ఆడుకోవాలి, ప్లే ఏరియా కావాలి, వాళ్ళు మంచి సౌకర్యంతో ఉండాలి, మంచి ఎమ్యూనిటీస్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఫ్లాట్స్ బెస్ట్ అనమాట. తక్కువ కాస్ట్లో కావాలి అంటే తక్కువ కాస్ట్ అంటే ఒక 50 to 60 lakhsలో వచ్చేస్తుంది. కాబట్టి చాలా వరకు ఫ్లాట్సే బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఆల్రెడీ కడుతూ ఉన్న ఫ్లాట్స్ కూడా కొంతమంది తీసేసుకొని దాన్ని ఆల్టరేషన్ చేసుకొని వాడుకుంటూ ఉంటారనమాట. సో దాని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. కొంతమందికి ఫ్లాట్సే బాగా నచ్చుతుంది, కొంతమందికి ల్యాండ్స్ అయితే
హ్యాపీగా ఉంటుందని చెప్పి కొంతమంది ఒపీనియను. సో రెంట్స్ వస్తుంది, డబుల్ రేట్ అవుతుంది. ల్యాండ్ పెరిగినప్పుడు మన ల్యాండ్ ఒకవేళ అమ్మేసుకున్న హౌస్ కట్టకుండా అమ్మేయాలనుకున్నా కూడా రేట్ డబుల్ అయినప్పుడు అమ్ముకోవచ్చు. ఓన్గా మీరైతే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు. మాకు హౌస్ కావాలి అని మేమే ఉండాలి అనుకున్నా కూడా మీరు హ్యాపీగా అయితే హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేసుకొని హ్యాపీగా మీకు నచ్చినట్టు ఇల్లునైతే మీ పేరు మీద మీరు కట్టుకోవచ్చు అనమాట. సో అది మీరు మీ ఇల్లుని సొంత ఇల్లు అనే ఒక ఫీలింగ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇదే అండి ఈ వీడియోకి. మీకు ఇంకేదైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు నేను నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఎలాంటివంటే ఇష్టం, ఫ్లాట్సా ల్యాండ్సా, కామెంట్ రూపంలో చెప్పండి. ఒక లైక్ చేసి వెళ్ళండి. టేక్ కేర్, బాయ్.